ఓకే ఫైన్, గిఫ్ట్ ద టెక్. సో దీని గురించి తెలుసుకోవాలనుకుంటే వీడియో ఎండింగ్ వరకు చూడండి. ప్రతి సంవత్సరం మన బర్త్డేస్ వస్తాయి, అండ్ అలాగా మన పేరెంట్స్ బర్త్డేస్ కూడా వస్తాయి. అండ్ వాళ్ళు మన బర్త్డేస్కి ఏం గిఫ్ట్ చేస్తారో మన అందరికీ తెలుసు. బట్ వాళ్ళ బర్త్డేస్కి మనం ఏమి ఇస్తున్నాం అంటే చాలామందికి ఉంటుంది, వాళ్ళ పేరెంట్స్కి ఏదైనా ఇవ్వాలి, ఏదైనా చేయాలి అని. కాకపోతే కొంతమంది దగ్గర మనీ ఉంటుంది, ఏం చేయాలో అనుకుంటారు కానీ ఏం చేయలేరు. అంటే చాలామంది దగ్గర మనీ ఉండదు, అయినా ఎదురు చేయాలనుకుంటారు. సో ఈరోజు మనం మీ పేరెంట్స్ బర్త్డేస్కి ఎలాంటి గిఫ్ట్ అనేది ఇవ్వాలో చూద్దాం. అండ్ మనమైనా పేరెంట్స్ అయినా ఇద్దరం అనుకునేది కామన్గా ఒకటి. అండ్ వాళ్ళు మనం హెల్తీగా ఉండాలనుకుంటారు, అండ్ మనం వాళ్ళని హెల్తీగా ఉంచాలనుకుంటాం. వాళ్ళు మనం ఇప్పుడు హెల్తీగా ఉంచుతారు, కానీ మనం ఏమిస్తున్నాం అండ్ వాళ్ళని హెల్తీగా ఉంచడానికి ఏం చేస్తున్నాం అండ్ మనం అనుకున్నట్టు బాగా చూసుకునేలాగా, అండ్ ఎప్పటికప్పుడు వాళ్ళని హెల్తీగా అండ్ హెల్త్ స్టేటస్ చెక్ చేసేలాగా. అండ్ దానికి ఉపయోగపడే గ్యాడ్జెట్ వచ్చేసే స్మార్ట్ వాచ్. ఈ స్మార్ట్ వాచ్ అనేది ఎప్పటికప్పుడు వాళ్ళ హార్ట్ రేట్ని అండ్ వాళ్ళ హెల్త్ని ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ ఉంటుంది. స్మార్ట్ వాచెస్ అనేవి అన్ని ప్రైస్ కేటగిరీస్లో అవైలబుల్గా ఉన్నాయి. బిలో 10,000లో తీసుకోవాలనుకునే వాళ్ళకి ఫాజిల్, ఫిట్బిట్, అమేజ్ఫిట్, రియల్మీ ఇలాంటి చాలానే స్మార్ట్ వాచెస్ అనేవి మార్కెట్లో అవైలబుల్గా ఉన్నాయి. బడ్జెట్లోకి తీసుకోవాలనుకునే వాళ్ళకి ఇవి చాలా బాగుంటాయి. అండ్ ఇంకొంతమందికి కొంచెం వాళ్ళ పేరెంట్స్ బర్త్డేకి కాస్ట్లీగా ఏమైనా ఇవ్వాలనుకుంటారు. సో ఆ రోజు ఒక యాపిల్ వాచ్ అనేది గిఫ్ట్ చేయండి. సో యాపిల్ వాచ్ అనేది అండ్ ఈ వాచెస్ అయినా ఎప్పటికప్పుడు వాళ్ళ హార్ట్ రేట్ని అండ్ ఇంకా వాళ్ళ హెల్త్ రిపోర్ట్స్ని ఇస్తూ ఉంటాయి. యాపిల్ అనే కాదు, శాంసంగ్ కూడా ఆ బడ్జెట్లో మంచి రిపోర్ట్స్ అండ్ మంచిగా హార్ట్ రేట్ అనేది మెజర్ చేస్తుంది. అండ్ ఈ స్మార్ట్ వాచెస్ అనేవి ఎలా కొనాలి అనుకుంటున్నారా? నేను సింపుల్ వే చెప్తా అండ్ మనీ సేవ్ చేసుకోవడం. అండ్ అది వచ్చేసే ప్రతి సంవత్సరం చాలామంది చాలా కాస్ట్లీ మొబైల్స్ అనేవి కొంటూ ఉంటారు. కొంతమంది ఒక సంవత్సరమే వాడతారు, అండ్ లేకపోతే కొంతమంది ఆ మొబైల్స్ని పగలు కొట్టేస్తారు అండ్ ఇలాంటివి చేస్తూ ఉంటారు. సో దీని బదులు ఆ మొబైల్స్కి పెట్టే ఖర్చు అంతా మీరు సేవ్ చేసి అండ్ మంచి స్మార్ట్ వాచెస్ అనేవి కొనండి. ఈ బడ్జెట్ ఆ బడ్జెట్ అని లేదు, ఏ బడ్జెట్లో అయినా మనకు స్మార్ట్ వాచెస్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. అండ్ 5,000 నుంచి 30,000లో చాలా మంచి వాచెస్ అనేవి ఉన్నాయి. సో ఇలాంటివి మీ పేరెంట్స్ బర్త్డేస్కి లేదా పేరెంట్స్ డేకి ఏదైనా అకేషన్ రోజైనా మీరు వాళ్ళకి గిఫ్ట్ చేయండి. అంటే అంతంత మనీ పెట్టి ఆ మొబైల్స్ కొనే బదులు మీ బడ్జెట్లో 5,000 to 10,000 బడ్జెట్లో అయినా వాచ్ ఉన్నాయి, లేకపోతే మీరు ఇంకా మంచిగా అంటే ఇంకా మంచి హెల్త్ స్టేటస్ అండ్ ఇంకా మంచి మెడికల్ రిపోర్ట్స్ కావాలంటే యాపిల్ వాచ్ 20,000 నుంచి 30,000లో మంచి యాపిల్ వాచెస్ అనేవి దొరుకుతాయి. అండ్ వీటిని మీ పేరెంట్స్ బర్త్డేస్ గిఫ్ట్ చేయండి. అండ్ మీరు గిఫ్ట్ చేసినా వాళ్ళు తీసుకోరు అంటే మార్నింగ్ అంతా వాళ్ళు వర్క్ చేస్తారు కాబట్టి అది ఎక్కడ పాడైపోతుందో అండ్ మీరు ఇచ్చిన ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. కాకపోతే అండ్ వాళ్ళ వాళ్ళు పనిలో బిజీగా ఉంటారు కాబట్టి అండ్ ఇలాంటివి వేసుకోవడానికి కొంచెం ఇష్టపడరు. సో వాళ్ళు వచ్చే సాయంత్రం అండ్ ఈ వాచెస్ పెట్టి ఎప్పటికప్పుడు వాళ్ళ హెల్త్ స్టేటస్ అనేవి చెక్ చేయండి. ఎందుకంటే ప్రతిసారి డాక్టర్స్ దగ్గరికి వెళ్ళడం అండ్ హాస్పిటల్స్కి వెళ్ళడం కుదరదు కాబట్టి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అండ్ ఒక మంచి వాచ్ అనేది వాళ్ళకి గిఫ్ట్ చేయండి. అండ్ ఈవెన్ బర్త్డేస్కనే కాదు, ఒక పేరెంట్స్ డేకైనా చేయొచ్చు. లేకపోతే దగ్గరలో మీ పేరెంట్స్ బర్త్డేస్ అనేవి ఉంటాయి అండ్ ఈ వాచ్ని ఖచ్చితంగా గిఫ్ట్ చేయండి. అండ్ ఇంకా ఈ మనీని మీరు వేస్ట్ చేసినట్టు కూడా అవ్వదు అండ్ ఇంకా వాళ్ళ హెల్త్ మీద ఎప్పటికప్పుడు రిపోర్ట్ తీసుకోవచ్చు. బయటకు చెప్పరు కానీ వాళ్ళకి మీరు గిఫ్ట్ చేస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఫాదర్స్ అయితే అసలు బయట పెట్టరు, మదర్స్ అయితే కొంచెం మనకి తెలుస్తుంది అండ్ వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఫాదర్స్ అనే వాళ్ళు బయటపడరు, బట్ మీరు ఇచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. వాళ్ళు సాయంత్రం మీతో అవైలబుల్గా ఉన్నప్పుడు ఎప్పటికప్పుడు ఆ వాచెస్ మీ కళ్ళ ముందు ఉంటారు కాబట్టి అండ్ వాటిని వేరు చేసేలాగా చూసుకోండి. అండ్ వాటిని పెట్టుకొని అండ్ వాటితో అండ్ హెల్త్ స్టేటస్ని ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ ఉండండి. అండ్ ఇలాగే ఇదే కాదు చాలానే ఉన్నాయి. ఆక్సిమీటర్స్ ఉంటాయి, థర్మామీటర్స్ ఉంటాయి, ఇలా అనేవి
గిఫ్ట్ చేయమంటలేదు అండ్ ఇవి హౌస్లో ఎప్పటికప్పుడు అవైలబుల్గా పెట్టుకోండి. అండ్ ఈ పరిస్థితిలో ఇవి చాలా ముఖ్యం. సో ఇది ఈరోజు నేను చెప్పాలనుకున్న గిఫ్ట్ ది టెక్. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మీ పేరెంట్స్కి మీరు ఏం గిఫ్ట్ ఇస్తారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.